మండలం దుళ్ల రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాల స్వామివారి ఆలయంలో సుమారు 100 సంవత్సరాల తర్వాత ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠా మహోత్సవం గ్రామానికి చెందిన తోకల వంశీయుల ఆధ్వర్యంలోనే మరోసారి ఘనంగా జరగనుంది. 1932లో ప్రతిష్ఠించినట్టు ధ్వజస్తంభంపై చెక్కించబడిన తేదీల ప్రకారం 93 ఏళ్ల క్రితం తోకల వంశీయుల ఆధ్వర్యంలో స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగినట్లు పాత రికార్డులను బట్టి తెలుస్తోంది. ఆలయ ప్రధాన అర్చకులు ఖండవిల్లి రాధాకృష్ణమాచార్యులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. మదనగోపాల స్వామివారి ఆలయం వద్ద తోకల వంశీయుల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత తెలంగాణ హైకోర్టు జడ్జిచే సన్మానం పొందిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే గురుపూజ పొందిన మహావేద పండితులు పెద్దింటి వెంకటలక్ష్మి నరసింహాచార్య స్వామి పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు అనువంశీయులు ఖండవిల్లి రాధాకృష్ణమాచార్యులు నేతృత్వంలో వివిధ పూజ హోమ కార్యక్రమాలు నిర్వహించనున్న ఆయన తనయులు ఆలయ అర్చకులు ఖండవిల్లి ముకుందవాసు ఆచార్యులు మరో 12 మంది ఋత్విజ స్వాములతో కార్యక్రమాలు ప్రారంభించి 9వ తేదీ స్వామివారి వెండి ధ్వజస్తంభ ప్రతిష్ఠ యంత్రస్థాపన అనంతరం దారుమయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు ఖండవిల్లి రాధాకృష్ణమాచార్యులు అర్చకులు ఖండవిల్లి ముకుందవాసు ఆచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద తోకల వంశీయుల ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన జరుగుతుందని కూడా తెలియజేశారు. దుళ్ల రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాల స్వామివారి ఆలయ ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా 3 రోజుల పాటు వివిధ పూజ హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పెద్దింటి వెంకటలక్ష్మి నరసింహాచార్య స్వామి పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు ఖండవిల్లి రాధాకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో ఆయన తనయులు అర్చకులు ఖండవిల్లి ముకుందవాసు ఆచార్యులు మరో 12 మంది ఋత్విజ స్వాములు 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలన్నింటినీ శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. డోలు సన్నాయి నాదములతో యజమానులు తమ ఇళ్ల నుంచి మదనగోపాల స్వామివారి ఆలయానికి వస్తారు. ప్రతిష్ఠా సంకల్పం విశ్వక్సేన ఆరాధనలతో పాటు యజమానులు స్వాములచే పుణ్యాహవచనం దీక్షాధారణ కంకణ ధారణ పయఃప్రాసన బాలభోగ వినియోగం తదితర కార్యక్రమాలతో మదనగోపాల స్వామివారి ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాలకు అంకురార్పణ జరగనుంది. 10:30 అగ్ని ప్రతిష్టాపన అకల్మష హోమము, 11:30 లఘు పూర్ణాహుతి హారతి ప్రసాద వినియోగ కార్యక్రమాలతో తొలి రోజు ఉదయం కార్యక్రమాలు ముగుస్తాయి. సాయంత్రం 4:30 విశ్వక్సేన ఆరాధనతో మొదలై పుణ్యాహవచనం మేదినీ పూజ యాగమందిర ప్రవేశం అంకురారోపణ వాస్తు పూజ అగ్ని ప్రతిష్టాపనలు గరుడ హోమం ఔపాసన హోమాలు తదితర కార్యక్రమాలు జరుగుతాయి. రాత్రి 8:30 హారతి ప్రసాద వినియోగ కార్యక్రమాలతో తొలి రోజు కార్యక్రమాలు ముగుస్తాయి. మదనగోపాల స్వామివారి ఆలయ ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ యజ్ఞ మహోత్సవంలో భాగంగా 3 రోజుల పాటు జరిగే వివిధ పూజా హోమ కార్యక్రమాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని ఆలయ ప్రధాన అర్చకులు ఖండవిల్లి రాధాకృష్ణమాచార్యులు అర్చకులు ఖండవిల్లి ముకుందవాసు ఆచార్యులతో పాటు తోకల వంశీయులు ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ప్రసాద్ గారు కడిపిలంక వాస్తవ్యులు 1000 రూపాయలు వేయడానికి ఇచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని వేణుగోపాల స్వామి వారు ఎడవేళలా కాచి కాపాడారు. ఓం నమో నారాయణాయ. గోపాల స్వామి వారి దేవాలయం పురాతన దేవాలయంలో మరలా నూతన ధ్వజస్తంభాన్ని కూర్చి ప్రతిష్ఠ చేసే విధానంలో గతంలో పూర్వంలో 93 100 సంవత్సరాల లోపుని వారి వంశస్థులతో ధ్వజస్తంభం ప్రతిష్ఠింపబడింది. మరలా వారి వంశీకులే వారి మునిమనవులు మనవులు వీరందరూ కూడా వారి యొక్క పేరు ప్రఖ్యాతులు మళ్ళా పునరుద్ధరింపజేయాలని మరలా వారి క్షేత్రం మళ్ళా నిలబెట్టుకోవాలని ఈ తోకల వారి వంశీకులు 50 మంది కూడా ఏకోన్ముఖులై ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠా యజ్ఞ మహోత్సవాన్ని బ్రహ్మాండంగా దిగ్విజయం చేసినటువంటి సందర్భంలో స్వామివారి స్తంభాన్ని కూడా నిలబెట్టడం జరిగింది. అతి కొద్ది సమయంలో స్వామివారి కళ్యాణంతో ఈ కార్యక్రమాలు త్రిరాక్షగా
వైఖానుసాగమ విధి విధానంగా వంశపారంపర్య అర్చకులుగా మేము ఇక్కడ స్వామివారి యొక్క దివ్యమైన ప్రతిష్టా యజ్ఞ మహోత్సవాన్ని 12 మంది ఋత్విజ స్వాములతోటి అట్లాగే కపిలేశ్వర వాస్తవ్యులు శ్రీమాన్ శ్రీ పెద్దింటి వెంకటలక్ష్మీ నరసింహాచార్య స్వామి వారి యొక్క పర్యవేక్షణలో ఈ యజ్ఞ మహోత్సవం యావత్తు కూడా దిగ్విజయం చేసుకున్నాం. కొన్ని వేల మంది ఊహించిన దానికంటే కూడా ఈ రోజున అన్నదాన సమారాధన బయట జరుగుతున్నది. అట్లాగే ఇంకో గంట సమయంలో స్వామివారి కళ్యాణ వైభవంతో కాంకణ విమోచనతో ఈ తోకలవారి వంశస్థులు 5 మంది కూర్చుని వారి యొక్క ఆధ్వర్యంగా ఈ కార్యక్రమం యావత్తు కూడా నిర్వహించడం జరిగింది. వారికి కాంకణ విమోచన కళ్యాణ మహోత్సవంతో ఈ కార్యక్రమాలు యావత్తు కూడా పరిసమాప్తవుతాయని భక్తకోటి 50 మందికి మనవి చేస్తూ స్వస్తి ప్రజాభ్యః.